అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ డ్రైవర్ బిల్లు కట్టలేదని కట్టమని అడిగినందుకు లారీతో సహా డ్రైవర్ ఇద్దరు మెదకెక్కించి చంపేసిన దారుణ ఘటన అయితే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో న్యూ స్టార్ దాబాలైతే చోటు చేసుకుంది. సో అయితే ఏదైతే డ్రైవర్ దాబాలోకి దిగి ఫుడ్ తిన్న అనంతరం కూడా బిల్లు కట్టమని అడిగినందుకైతే ఎంతో పైశాచికత్వంగా వారిపై లారీ ఎక్కించి మరీ తొక్కేసి చంపిన విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో అటు పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అడ్డొచ్చి మరీ అడిగిన మరో వృద్ధుని సైతం అటు ఎవరైతే దాబా ఓనర్ వచ్చి బిల్లు కట్టలేదని అడిగినందుకు అతనితో పాటు మరొక వృద్ధుడు అడ్డైతే వెళ్లి బిల్లు కట్టాలంటూ ప్రశ్నించినందుకు ఇద్దరిపై కూడా లారీతో అతి కిరాతకంగా దాడికి పాల్పడి ఇద్దరిని తొక్కి చంపేసిన ఘటన అయితే అక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం వారు చనిపోయిన వారి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో అయితే ప్రస్తుతం కంచిలి పోలీసుల అదుపులో అయితే నిందితుడు ఉన్నాడు. సో ఫిర్యాదు చేసిన అనంతరం కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే కంచిలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకో అసలు ఈ ఘటనకి పాల్పడాల్సి వచ్చింది? కేవలం బిల్లు కట్టమని అడిగినందుకే ఇంత దారుణ ఘటనకి పాల్పడ్డా, లేదంటే ఆ సమయంలో ఏమైనా డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? అసలు ఫుడ్ తిన్న అనంతరం కూడా బిల్లు కట్టమని అడిగినందుకే ఈ దారుణ ఘటనకు పాల్పడినట్టయితే తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి షణ్ముఖ్ ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, చెప్పండి. మనం చూస్తున్నాము అటు బిల్లు కట్టమని అడిగినందుకే ఇద్దరి మీదకి కూడా లారీ డ్రైవర్ అయితే లారీ ఎక్కించి చంపేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ అయితే. మనిషిని ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా తయారు చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే మత్తులు ఉండడం వల్లనే ఈ ఘటన జరిగింది అని చెప్పొచ్చు. మామూలుగా అయితే మాత్రం ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కేవలం ఫుడ్ కి సంబంధించినటువంటి బిల్లు విషయంలోనే ఈ వివాదం జరిగింది. ఒకవేళ మత్తులో లేకుండా ఉండుంటే అది ఎవరిదైనా ఈ హోటల్ ఓనర్దైనా తప్పు ఉండొచ్చు, లేదంటే లారీ డ్రైవర్దైనా తప్పు ఉండొచ్చు. ఎవరిది తప్పు ఉన్నప్పటికీ కూడా ఆయన మత్తులో లేకుండా ఉండుంటే మాత్రం ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదు, చనిపోయి ఉండేవారు కాదు. ఒరిస్సా నుంచి విశాఖపట్నం వెళ్తూ ఇచ్చాపురం కంచిల దగ్గర ఉన్నటువంటి ఆ హోటల్ ఆ ధాబా దగ్గరకు వచ్చి ఆ లారీ డ్రైవర్ ఆగి భోజనం చేసినటువంటి ఘటన పరిస్థితి జరిగింది. అయితే అక్కడ భోజనం చేసిన తర్వాత ఫుడ్ బాగోలేదని, ఎందుకంటే సుమారుగా 11:30 నైట్ 11:30 ఆ సమయానికి వచ్చి భోజనం చేశాడు. అయితే ఆ 11:30 సమయం అనేసరికి ఖచ్చితంగా అక్కడ భోజనం అనేది చివరికి వచ్చి లాస్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భోజనం సరిగా ఉండకపోవచ్చు. ఆ సరిగా లేదని చెప్పి బాగాలేదని చెప్పి నేను ఫుడ్ కి బిల్లు పే అని చెప్పేసి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశాడు. వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో బిల్లు కట్టకుండా నువ్వు ఎలా వెళ్తావు నేను కూడా చూస్తానని చెప్పి లారీకి ఎదురుగా నిల్చొని అతను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఇతను మత్తులో ఉండడం వలన ఎలా అడ్డుకుంటావు నేను చూస్తానని చెప్పి ఆ లారీతో తొక్కించుకొని వెళ్ళిపోయారు. అదే సమయంలో పాలు పోసేటటువంటి ఆ హోటల్ కి పాలు పోసేటటువంటి ఇంకో వ్యక్తి వచ్చారు. ఆయన వెనక నుంచి అడ్డుకునే ప్రయత్నం చేశారంటే బైక్ తో అతను వెంబడించేటటువంటి ప్రయత్నం చేశారు. వెనక్కి నువ్వు వస్తావా అని చెప్పి అతన్ని కూడా వెనక్కి వెళ్ళి తొక్కించేసి ఒక వ్యక్తిని ముందు నుంచి ఇంకో వ్యక్తిని వెనక నుంచి ఇద్దరిని తొక్కించేసి చంపేశారు. అయితే ఇద్దరికి గాయాలు అవడం వల్ల ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆ మధ్యలోనే ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ హోటల్లో ఉండే వాళ్ళు కావచ్చు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ లారీ డ్రైవర్ ని వెంబడించి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు వెంబడించి పట్టుకొని కొట్టి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అఖిల, షణ్ముఖ్, అసలు అయితే ఆ లారీ డ్రైవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు లారీ తీసుకుని? అండ్ అలాగే ఆ సమయంలో ఆ హోటల్లో ఉన్న వారంతా కూడా అడ్డుపడితే ఈ ఘటన జరగపోయి ఉండేది అనుకోవచ్చా? అట్లా ఆ లారీ డ్రైవర్ది ఒరిస్సా అఖిల, ఆయన కంటైనర్ లారీతో ఒరిస్సా నుంచి విశాఖపట్నం వెళ్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఇక్కడ ఆగారు. అయితే మీరు అడ్డుకునే ప్రయత్నం చేసి
లేదనే కావచ్చు. ఈ విషయంలో మామూలుగా చాలా సహజంగానే హోటల్ ఓనర్ దగ్గర కస్టమర్ దగ్గర హోటల్ ఓనర్ కి కస్టమర్ కి మధ్య ఇలాంటి వాగ్వాదం కావచ్చు, చిన్న ఆర్గ్యుమెంట్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే ఆర్గ్యుమెంట్ అనేది ప్రాణాలు తీసేటంత వరకు వెళ్తుంది అని చెప్పి ఎవరు కూడా అనుకోరు. అట్లా పైగా ఏంటంటే అది నైట్ టైం కాబట్టి అంత ఎక్కువ మంది కూడా ఉంటారు. కొంతమంది ఆ హోటల్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సరే నార్మల్ గా ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన మద్యం మత్తులో ఉన్నారా, లేదంటే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఆయన మద్యం మత్తులో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అక్కడ హోటల్లో ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నా గంజాయి సేవించి ఉండొచ్చు, అందుకే ఇంత ఘోరంగా ప్రవర్తించాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంత దారుణంగా ప్రాణాలు తీస్తారని చెప్పి, ఎందుకంటే ఇవి ఏమైనా ఆస్తి వివాదాలు కానీ లేకపోతే ఇంకో రకంగా పాత కక్షలు కానీ వాళ్ళిద్దరికి ఉంటే చంపించేశాడు, లేకపోతే చంపేశాడు, లేకపోతే ముందుగానే ప్లాన్ చేశాడు అనుకోవచ్చు. కేవలం ఒక కస్టమర్ కి తర్వాత ఓనర్ కి ఫుడ్ విషయంలో జరిగినటువంటి వివాదం ఇద్దరు వ్యక్తులు ప్రాణాలను తీస్తుందని చెప్పి ఎవరు ఊహించుంటారు. అసలు ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరు అనుకుంటారు. మహా అయితే వాగ్వాదం జరిగేటప్పుడు, ఈ ఫుడ్ కి సంబంధించిన విషయంలో వాగ్వాదం జరిగేటప్పుడు మహా అయితే చేయి చేసుకున్నటువంటి వరకే జరుగుద్ది. కానీ ఇలా మీరు అంటున్నట్టుగా కూడా అటు హోటల్లో ఇంకేదైనా జరుగుంటే కనుక అసలు ఏం జరిగింది ఏంటనేది పోలీసులు అక్కడ స్థానికులను ఎవరినైనా ప్రశ్నించారా ఇప్పటి వరకు? అసలు ఈ యాక్సిడెంట్ కు ముందు ఆ హోటల్లో ఏం జరిగింది అనేది ఏమైనా బయటకు వచ్చిందా విచారణలో? ఇలా అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ రెండు విషయాలు మనం పరిశీలించాలి. ఎందుకంటే హైవే పైన ఉండేటటువంటి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాటికి నైట్ 10:30 వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ వీళ్ళు 11:30 వరకు కూడా దీన్ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఒక నిబంధనలు దాటి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. 10:30 తర్వాత మామూలుగా క్లోజ్ చేసినట్టుగా కనిపిస్తారు. ఎవరైనా వస్తే ఫుడ్ పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కంటిన్యూ చేస్తారు. దాంతో పాటు అక్కడ హైవే పైన ఉండేటటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తే అవి పనిచేయడం లేదు. కాబట్టి ఈ రెండు వైపుల నుంచి కూడా ఇక్కడ పోలీసులు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా సరిగా పనిచేయకపోవడం, అది కూడా ఒక నిర్లక్ష్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు హైవే పైన ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ఖచ్చితంగా నైట్ టైం ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లే ప్రధాన ఆధారంగా ఉంటాయి. అంతకుమించి ఎందుకంటే హైవే పైన అర్ధరాత్రి ఎవరన్నా సాక్ష్యం చెప్పడానికి ఎవరు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు అనేవి అందుబాటులో ఉండాలి. కానీ అది పని చేయట్లేదు. అది పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పొచ్చు ఒకటి. రెండోది వీళ్ళు కూడా హోటల్ కూడా నైట్ 10:30 తర్వాత కంటిన్యూ చేయడం అనేది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం. ఆ మిస్టేక్ వల్ల ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే అక్కడ ఒకరిద్దరు కస్టమర్లు కావచ్చు, లేదంటే ఆ పాలు పోసేటటువంటి వ్యక్తి ఎవరైతే చనిపోయారో అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు, లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు. వాళ్ళే ఏదైనా చెప్పాలి. వాళ్ళు చెప్తున్న ప్రకారం వచ్చి ఆయనే బిల్లు పే చేయకుండా వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశారు. అడిగితే గొడవ పెట్టుకున్నారు. ఇంకా గట్టిగా అడిగేసరికి ఇద్దరిని తొక్కు చంపేశారు అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు. అట్లా ఓకే, రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు దాబాలో జరిగిన గొడవ అయితే కేవలం ఫుడ్ బాగాలేదని చెప్పేసి అతను బిల్లు కట్టకుండా వెళ్లేందుకు ప్రయత్నించినట్టయితే తెలుస్తుంది. సో అయితే బిల్లు కట్టాలని ఓనర్ అడిగినందుకు కేవలం ఎంతో విచక్షణరహితంగా లారీ ఎక్కించి మరీ తొక్కేసిన విషాద ఘటన మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే కంచిలి పోలీస్ స్టేషన్ అదుపులో నిందితుడు ఉన్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది, కేవలం బిల్లు కట్టలేనందుకే ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసుల అదుపులో అసలు ఆ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, డ్రైవర్ ఏమన్నా మద్యం కానీ లేదా గంజాయి కానీ సేవించి ఉన్నాడా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు.